ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మాటలతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఆ స్త్రీ ఎవరు, ఏ విధంగా మాటలతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఈ కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటినీ గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే గనక మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు దేనికైనా కూడా నిరాశకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా నిద్ర పోని మనస్తత్వం వీరికి ఉంటుంది. ఇక పట్టుదలతో ఉన్నత శిఖరాల వైపు అడుగు వేసి అనేక విజయాలను సాధిస్తారు. కన్యా రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనను కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా కన్యా రాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయంలో సామర్థ్యులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున మీ యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు మాటలతో మిమ్మల్ని కట్టిపడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఏ ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో బయట స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మాటలతో అట్రాక్ట్ చేసి మిమ్మల్ని కొన్ని పెట్టుబడులకు పెట్టించడం, కొన్ని స్కీములతో మిమ్మల్ని జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏ పని చేసినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళటం ద్వారా మీరు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల కారణంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, బయట స్త్రీ ఎవరైనా సరే మిమ్మల్ని మాటలతో కట్టిపడేసి ఆర్థిక పరమైన అంశాల విషయంలో మీతో షూరిటీ సంతకాలు చెప్పటం, చేసుకోవటం, కొన్ని హామీలు మీతో తీసుకోవటం, అలాగే కొన్ని పెట్టుబడులు మీతో పెట్టించడం, కొన్ని ఆన్లైన్ వ్యాపారాలలో మీతో పెట్టుబడి పెట్టించడం అంటే పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు ఖచ్చితంగా చాలా అవసరం. ముఖ్యంగా వారి వలలో పడకుండా జాగ్రత్త పడండి. నిర్ణయం తీసుకుంటామే ఆలోచించి మీరు ఉత్తమం అనే వ్యాపార వేత్తలు ఎవరైనా ఉన్నారా చూసుకొని ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం బాగా
అనుకూలంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక ఒక విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. మీకు ఏదైనా ఆఫర్ వచ్చిందో ఆ యొక్క చోటికి, అంటే ఆ కార్యాలయం ఉండే చోటికి మీ ఇంటికి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఇంకా ఏదో దూరం పెట్టారో, ఈ రోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. వారిని కలుసుకునే అంశాలు కూడా మీకు రాబోతున్నాయి. ఈ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధాలు పక్కన పెట్టేసి వారితో సఖ్యతగా ఉంటారు. ఈ మధ్య ఉన్నటువంటి విభేదాలను మీరు దూరం చేసుకుంటారు. ఈ విధంగా ఈ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధాలను పక్కన పెట్టి వారితో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించుతుందని చెప్పుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనే దాని గురించి ఒక క్లారిటీ రాబోతుంది. ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునేషన్ మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేసే వారి విషయంలో ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో సతమతం అవుతున్నారు. డబ్బు ఎవరైనా అప్పుగా ఇచ్చి వాటిని పొందుకోవటంతో ఆలస్యం జరిగినట్లయితే గనక తిరిగి పొందుకునే అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వారు అనేది ఫలితాలు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చెయ్యాలి, ఏ దేవారాధన చెయ్యాలి, ఏ పరిహారాలు చెయ్యాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ 2025వ సంవత్సరం జూన్ 22వ తేదీ ఆదివారం రోజున మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు దినఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే, ముఖ్యంగా ఒక స్త్రీ మిమ్మల్ని ఏ విషయంలో మాట్లాడుతుందో కట్టిపడిస్తుందో అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవారాధన వీరికి, ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది. ఇక ఈరోజు శివనామస్మరణం చేయండి, పంచాక్షరి నామం స్తోత్రం చేయండి, ప్రతి రోజు 11 సార్లు జపించండి. శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు నిత్యం మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి, శుభకరమైన ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. గణపతి దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టండి. మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా దిగ్వినియోజంగా విజయవంతంగా మీకు చేకూరుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.